గ్రామ పంచాయతీ నిధులు పక్కదారి పట్టడంపై పెద్దపల్లి జిల్లా యువకులు కలెక్టర్ను ఆశ్రయించారు. కాలువ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి సంబంధించిన నిధులను గ్రామ కార్యదర్శి స్పెషల్ ఆఫీసర్లు కాజేశారని ఆరోపిస్తూ స్థానిక యువకులు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గ్రామ అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను దుర్వినియోగం చేయడంపై మండిపడ్డారు. ఆర్టీఏ కింద వివరాలు అడిగిన అధికారులు ఇవ్వటం లేదన్నారు. గ్రామంలో సోలార్ ప్లాంట్ కోసం 10 లక్షల విత్డ్రా చేసిన అధికారులు ప్లాంట్ మాత్రం ఏర్పాటు చేయలేదని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ యువకులు డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ మండలం పెద్దపల్లి జిల్లా. నేను మా గ్రామంకి వచ్చిన 2019 నుండి 2025 వరకు వచ్చిన గ్రామ పంచాయతీ నిధులన్నీ వాటి ఖర్చుల వివరాల కోరుతూ ఆర్టీఐ కింద గ్రామ కార్యదర్శిని సమాచార హక్కు చట్టం కింద అడగడం జరిగింది. అయినా ఇప్పటికీ 60 రోజులు గడిచిపోయింది, సమాచారం ఇవ్వలేదు. దాదాపుగా 4 కోట్ల ఫండ్ వచ్చినట్టుగా అంచనా నాకు ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్లో నేను చెక్ చేశాను. అది కూడా చూపించాను సార్కి. అక్కడ సోలార్ స్ట్రీట్ లైట్స్ అని ఇన్స్టాలేషన్ అని 10 lakhs విత్డ్రా చేశారు. బట్ ఒక సోలార్ ప్యానెల్ కూడా లేదు. ఇలాంటి చాలా అవినీతి జరుగుతున్నాయి. అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ అయితే ఊర్లో లేదు సార్ మాకు ఇక్కడ. దీని గురించి నేను ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, మన సెక్రటరీతో మళ్ళీ డిపిఓ సార్ని కూడా కలిశాను. లాస్ట్ వీక్ ప్రజావాణిలోకి వచ్చి కలెక్టర్ గారిని కూడా కలిశాను. కలెక్టర్ గారు డిపిఓ గారిని స్పెషల్ ఆఫీసర్గా పంపించి ఎంక్వైరీకి పంపించినా కానీ సెక్రటరీ ఇవ్వట్లేదు. 60 రోజులైనా గడిచినా కానీ ఇప్పటికీ మాకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. చాలా అవినీతి జరిగింది సార్. ఓన్లీ ఒక బోర్డు పెట్టి మాత్రమే పైసలు అంటే అమౌంట్ అంతా దుర్వినియోగం చేసినట్టుగా క్లియర్గా కనపడుతుంది సార్. మనకి స్ట్రీట్ లైట్ బల్బ్స్ వెలగట్లేదు, వాటర్ సరిగా రావట్లేదు, డ్రైనేజ్ క్లీన్ చేయట్లేదు. అక్కడ గ్రంథాలయం అని పెట్టారు సార్. గ్రంథాలయంలో డాగ్స్ పడుకుంటున్నాయి. ఎట్లాంటి డెవలప్మెంట్ విలేజ్లో లేదు. మా గ్రామాన్ని మేము స్మార్ట్ విలేజ్గా తీర్చిదిద్దుకోవడానికి మేము ఒక 200 మంది గ్రామ యువత అందరం కలిసి మేము దీన్ని ఆర్టీఐ చట్టం కింద అడగడం జరిగింది సార్. ఇది